ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 9వ తేదీన సింహరాశి వారికి ముఖ్యంగా శుక్రుడు, గురుడు, చంద్రుడు కలయికల వలన వీరికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శుక్రుడు అష్టమ స్థానంలో, గురుడు లాభస్థానంలో, చంద్రబలం అతిగా ఉండడం వలన వీరికి ఎలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మిగతా గ్రహాలు సప్తమ స్థానంలో ఉండడం వలన వీరికి కమ్యూనికేషన్ ఇబ్బంది అనేది ఏ విధంగా వస్తుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఈ 3 గ్రహాల వలన వీరికి ఎలాంటి లాభం అనేది వస్తుంది, ఆర్థికంగా, ప్రేమ, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఇంకా ఆర్థిక లాభాలు ఏ విధంగా వస్తాయి, వీరి ప్రేమ ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకునే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అనేది తెలుస్తుంది. అలాగే మీరు ఏం చేయాలనో కూడా తెలుస్తుంది. ఈ 3 గ్రహాల వలన వీరికి ఎలాంటి లాభాలు ఉన్నాయి, అలాగే సప్తమ స్థానంలో సూర్యుడు, బుధుడు, శని, మిగతా గ్రహాలన్నీ సప్తమ స్థానంలో ఉండడం వలన వీరికి కమ్యూనికేషన్ ఇబ్బంది అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది. అలాగే చంద్రబలం వలన మానసిక ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి మనశ్శాంతిగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నిస్తారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా త్వరగానే శాంతంగా అవుతారు. ఇక శుక్రుడు అష్టమ స్థానంలో ఉండగా వీరికి అందం, కళలపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. అలాగే కొత్తగా ప్రేమించేవారు ఈ రోజున మీరు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున ప్రశాంతంగా ఏదైనా ఒక కొత్త విషయంలో డిస్కషన్ చేసుకుంటారు. అలాగే మీకు అనుకున్నట్లుగా మీ భాగస్వామి దొరుకుతారు. ప్రేమించుకునే వ్యక్తులు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అలాగే బలం వలన లాభస్థానంలో గురుడు ఉండడం వలన వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది, లాభం వస్తుంది. వీరు అనుకున్న ఫలితాలకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. మీరు చేసే పనిలో లాభం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మీరు సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. గ్రహాలు వీరికి అనుకూలత ఉండడం వలన అన్నీ కలిసి వస్తాయి. ఇకపోతే మిగతా గ్రహాల వలన వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సప్తమ స్థానంలో రవి, కుజుడు, రాహు, కేతు ఇవన్నీ సప్తమ స్థానంలో ఉండడం వలన వీరికి కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి. అవి మీకు తెలియకుండానే వస్తాయి. మీ భార్యాభర్తల మధ్య బంధం ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఒకటి మాట్లాడితే మరొకటి మీ భాగస్వామి అర్థం చేసుకుంటారు, లేదా అపార్థాలు చోటు చేసుకుంటాయి. దాని వలన కమ్యూనికేషన్లో ఇబ్బంది అనేది వస్తుంది. ఎవరితోనైనా ఏ మాట మాట్లాడినా దానిని అపార్థం చేసుకుంటారు. అలాంటి పరిస్థితి మీకు ఈ రోజున వస్తుంది. త్వరగా కమ్యూనికేషన్ అనేది జరగదు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి. వైవాహిక జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే వ్యాపారం పైన ప్రభావితం చూపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలపైన ప్రభావం అనేది చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఒకరిని ఒకరు మాట అర్థం చేసుకోకుండా కొన్ని వివాదాలు మాత్రం వస్తాయి. కాబట్టి ఈరోజు మీరు కాస్త మౌనంగా ఉన్నట్లయితే సరిపోతుంది. లేదా ఏదైనా డిస్కషన్ చేసుకునే ముందు ఆలోచించి చేసుకోండి, లేదా ఎన్నో వివాదాలు వస్తాయి. ఇంకా కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఇబ్బంది ఎక్కువగా వస్తుంది. అంటే ఏంటంటే, మీరు మంచి చెప్పినా కూడా ఇతరులు అపార్థం చేసుకుంటారు, అది చెడుగా భావిస్తారు. కాబట్టి మీపై మంచి ఆలోచన విధానం అనేది పోతుంది. కాబట్టి మీపై నిందలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
మనసులోనున్నటువంటి భావం మంచిదే కావచ్చు, కానీ ఇతరులు అపార్థం చేసుకుంటారు. ఉదాహరణకి, మీరు ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళినట్లయితే అక్కడ మీరే కారణం, ఈ పరిస్థితికి మీదే కారణమనని అనేటట్లు జరుగుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు సమాజానికి, కుటుంబానికి అన్ని విధాలుగా కాస్త దూరంగా మౌనంగా ఉండడమే చాలా ముఖ్యం. వారందరూ మీకు వ్యతిరేకంగా మారిపోతారు. మీకు వచ్చే ఇదొక్క సమస్య పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి మీరు ఆలోచించి ముందడుగు వేయండి. ఇక మిగతా విషయానికి వచ్చినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అంటే ఇబ్బంది చోటు చేసుకోదు. మీరు చేసేది ఒకటి, సాధ్యమైనంత వరకు మీ వరకు వచ్చే వరకు మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కాకండి, లేదంటే ఇబ్బందులు అనేది మీకు చాలా వస్తాయి. సేవ కింద చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ కాకపోవడమే చాలా ముఖ్యం. వారికి, మీ కుటుంబ సభ్యులకైనా సరే, వారు అడిగే వరకు మీరు ఈ రోజున సహాయం చేయకండి. ఎలాంటి సహాయం చేసినా, సలహాలు ఇచ్చినా అది అపార్థం చేసుకొని మీకు వ్యతిరేకంగా మాటలు వస్తాయి. కాబట్టి మీ వరకు వచ్చే వరకు మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. ఒడిదుడుకులు తప్పనిసరి, కానీ మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మీ పని మీరు పూర్తి చేసుకొని, సకాలంలో పనులు పూర్తి చేసుకొని మీరు తిరిగి వెళ్ళడం చాలా మంచిది. అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వకండి. రాశి వారికి ఇప్పుడు ప్రతిరోజు ఒక ఛాలెంజ్లా ఉంటుంది, కానీ ఆ ఛాలెంజ్ని మీరు నెగ్గుతారు. మీరు పట్టుదలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటారు. అలాగే విద్యార్థులకు అంతా శుభమే జరుగుతుంది. కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే మీరు అనుకున్న ఫలితాలకు ఖచ్చితంగా రీచ్ అవుతారు. మార్చి 9వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఈ రాశి వారికి ఎం అనే అక్షరం పేరు గల వ్యక్తితో ఇలాంటి పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం మిమ్మల్ని ఒంటరితనం అనేది దూరం చేస్తుంది. దీనివలన మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ ఎవరికైనా మీరు ఉచిత సలహాలు మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి. మీ దగ్గరకు వచ్చి వారు అడిగితేనే సలహాలు ఇవ్వండి, లేదంటే ఇబ్బందుల్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉండడానికి ఏదైనా ఒక చిన్న ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ వారంలో ఆ ప్రయాణం సక్సెస్ అవుతుంది. ఇకపోతే ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని ప్రేమ వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమలో నిజాయితీగా ఉన్నట్లయితే మీకు ప్రేమ వివాహం ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఇంట్లో ఒప్పించి ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. ఎవరిని నొప్పించకుండా ఉంటారు. సింహరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్య సాహసాలు ప్రేమ వివాహానికి దారి తీస్తుంది.